కొత్తగా కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది? చూడడానికి చాలా బాగుంటుంది. అందరూ వస్తారు, గృహప్రవేశం జరుగుతుంది. లోపలికి వచ్చిన వారు కూడా ఇల్లు చూసి అబ్బా ఎంత చక్కగా ఉంది, బాగుందని చెప్పి పొగుడుతూ ఉంటారు. జీవితంలో కూడా చాలా మందికి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఏంటంటే నాకంటూ ఒక డ్రీమ్ హౌస్ నేను కట్టుకోవాలి, అందులో నేను ఉండాలని. అదే ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లును మీరు చూడండి, దాని దగ్గరికి ఎవరైనా వెళ్తారా? దాంట్లో ఉండడానికి ఎవరైనా ఇష్టపడరా? దాని దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో. మరి ఆత్మీయులుగా ఉన్న మీరు కూడా గ్రహించాల్సింది ఏంటంటే క్రీస్తును వెంబడిస్తూ వాక్యాన్ని చదువుతూ వాక్యంలో రాయబడినట్లుగా ఈ భూమి కూడా శిథిలావస్థలో ఉంది. అంత్యకాలపు దినముల్లో కూలిపోయే సమయము, దేవుని యొక్క రాకడ సమయంలో ఉందని మనం గ్రహించాలి. మరి భూమి దాని మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోతుందన్న మాట రాయబడుతుంది. మనకి క్రొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతుంది. అయితే ఈ సమయానికి ముందు ప్రజల్లో చాలా మార్పులు కలుగుతాయి. అది చాలా భయంకరమైన మనుషులుగా అంత్యకాలపు దినాల్లో మనుషులు ప్రవర్తిస్తారని వాక్యంలో రాయబడింది. వారు ఎలా అంటే అంత్యకాలపు దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనై ఉందరు. ఇటు వారికి మనము విముఖముగా ఉండాలి, వారితో సహవాసం చేయొద్దనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని, వారిలా ఉండొద్దు, వారితో కలవద్దు. వారి క్యారెక్టర్స్ కనుక మనలో గనక ఉంటే దాన్ని మనం తుడిచిపెట్టి దేవుని యొక్క చిత్తంలో పశ్చాత్తాపడి ఆయనకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని అసహించుకుంటున్నాడు కాబట్టి. ఈ అంత్యకాల దినముల్లో ఏ రీతిగా జీవించాలో నేను పార్ట్ 2లో మరికొన్ని విషయాలు షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్. మరిన్ని స్పిరిచువల్ అడ్వైస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ద లార్డ్.